విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజాం నుంచి విజయనగరం వైపు వస్తున్న పల్లివేలుగు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రాజాం డిపోకు చెందిన పల్లివేలుగు బస్సు సోమవారం ఉదయం సాధారణ ప్రయాణికులతో విజయనగరం వైపు ప్రయాణిస్తుంది. గరివిడి మండలం అప్పన్నవలస గ్రామ సమీపానికి రాగానే అకస్మాత్తుగా డ్రైవర్కు పిట్స్ రావడంతో బస్సు నియంత్రణ కోల్పోయింది. దీంతో బస్సు రోడ్డు దాటి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి పలుమార్లు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్తో పాటు కండక్టరు కలిపి మొత్తం 87 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సిఐ శంకర్రావు, గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి స్థానికుల సహకారంతో గాయపడిన వారిని అంబులెన్స్లో చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నుంచి రాజాం వెళ్ళిపోయాము. రాజాం నుంచి పాసెంజర్లు ఎక్కించుకొని మరలా విజయనగరం వస్తుండగా డ్రైవర్ గారు ఫిట్స్ వచ్చిన కారణంగా అక్కడ సంభం దగ్గర బస్సు ఉల్టా జరిగింది. బస్సులో 85 మంది పాసెంజర్లు ఉన్నారు. అందులో 51 మంది మహిళలు. డ్రైవర్ గారికి ఫిట్స్ వచ్చిన కారణంగా మరి కంట్రోల్ చేయలేక బస్సును అలాగా ఆ చోనసేన్లో ఆ బస్సు తిరగబడింది. ఇదే ఫస్ట్ టైం ఇది వరకు డ్రైవర్? ఎందుకంటే నాకు ఆయన చార్ డ్రైవర్ కాదు సార్. వెంకట్ సార్. డ్రైవర్ పేరు పి అప్పల గురువులు.